ఆగు. ఏంటిది? నేనెందుకున్నాను ఈ ఫోటోలో? 6 months back. హలో, ఎక్కడున్నావురా? ఎంతసేపు రావడానికి? ఇక్కడ నన్ను అందరు వింతగా చూస్తున్నారు. వస్తున్నా. తొందరగా రా. హాయ్ కోతి. నేను కోతినైతే నువ్వేమవుతావు? నువ్వు కూడా కోతివే. అచ్చా, ఒకసారి కూర్చో, నీకు ఒకటి చెప్పాలి. పొద్దునే ఫిట్టింగ్ పెడుతుందా ఏంటో చెప్పు. అంటే ఏంటి? అంటే ఏంటి అంటే చెప్పు. అంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే అంట. అందరు వాళ్ళ లవర్స్కి గిఫ్ట్స్ కొనిస్తున్నారు. అయితే నాకేం కొనివా? గిఫ్ట్ లేదు, ఏం లేదు, బొక్క. నాకు ఇంకా గిఫ్ట్ కొనివా? ఓ 10 రూపాయలు ఇస్తాను, తీసుకుంటావా? నువ్వెప్పుడు ఇంతే. ఒకసారి కళ్ళు మూసుకో. నేను మూసుకొని పో. మూసుకో. వాషు, అబ్బో. యాక్చువల్లీ ఇవి నీ కోసం కాదే, వేరే అమ్మాయి కోసం తీసుకున్నాను. కానీ నువ్వు ఏడుస్తావు కదా అని నీకు ఇస్తున్నాను అంతే. అవునా? అయితే బ్రేకప్. వద్దు. దేనికే ఇది? ఈ వాచ్ చూసిన ప్రతిసారి నేను నీకు గుర్తు రావాలి. గుర్తుకొచ్చిన ప్రతిసారి లెక్క నేను నిన్ను కాల్ చేయాలి. అయితే నేను చచ్చాను. చావంటే గుర్తొచ్చింది. ఏంటి? 24 hours నువ్వు చచ్చిపోతావు. ఏంది? అనుకోరా. ఓహో. 24 hours నువ్వు చనిపోతే లాస్ట్ మూమెంట్స్ ఏం చేస్తావు? ఇంకో 24 అవర్స్లో నేను చచ్చిపోతానంటే ఆ డే అంతా నీతో స్పెండ్ చేసి రోజంతా నీతో కబుర్లు చెప్పుకొని ఇంకో 5 minutesలో నేను చచ్చిపోతాను. అంటే నీ ఒళ్ళో పడుకొని కబుర్లు చెప్పుకొని నీ కళ్ళలోకి చూస్తూ చచ్చిపోతాను. మరి ఇదంతా నాకెందుకు గుర్తులేదు? ఏంటి? ఎన్ని రోజులు ఇలా? నా లైఫ్ నా ఇష్టం. మానేవా? మానేయను. ఎందుకు మానేవు? నువ్వు నా లైఫ్లోకి రాకన్నా ముందు ఇది నా లైఫ్లోకి వచ్చింది. మానేయడం కుదరదు. నేను కావాలంటే మానేయాలి. మానేయడం కుదరదు. అయితే నన్ను వదిలేయ్.
హలో, ఒక్క నిమిషం ఆగు. చెప్పు. ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాను అశోక్ నీకు మానేయమని, ఇంకెన్ని రోజులు ఇలా? నువ్వు నా లైఫ్లో రాకన్నా ముందు ఇది నా లైఫ్లో ఉంది. అయినా నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? ఎన్నిసార్లు చెప్పాలి మానేయమని? మానను. హలో, బ్రో హలో హలో నువ్వు తన మెమరీని డైరెక్ట్గా గుర్తు చేయడానికి ట్రై చేయకు. బట్ డాక్టర్ ఆయనకు అన్నీ గుర్తున్నాయి కానీ నన్ను ఎందుకు మర్చిపోయాడు? అతను డ్రగ్స్ ఎక్కువ తీసుకున్న వల్ల బ్రెయిన్లో ఉన్న సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి. అంటే తనకు డిసోసియేటివ్ అమ్నీషియా వచ్చింది. అర్థం కాలేదు సార్. ఒక పర్సన్కి జరిగిన పాస్ట్ ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు మర్చిపోతాడు. నిన్ను కలిసినప్పటి నుంచి మర్చిపోయి ఉండొచ్చు. అలా అని ఇది లైఫ్ టైం వరకు ఉండదు, ఎప్పుడైనా గుర్తు రావచ్చు. మీరు ఏదైనా ప్లేసెస్కి వెళ్ళారో, స్పెషల్ ప్లేసెస్కి, ఆ ప్లేసెస్ కానీ నువ్వు ఇచ్చిన థింగ్స్ కానీ అవన్నీ చూపించి గుర్తు చేపించవచ్చు. తనని నువ్వు డ్రగ్స్తో చాలా దూరంగా పెట్టాలి. లేకపోతే తను మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటే మన చేతుల్లో ఏం లేదు, మనం కాపాడలేం.
హే, టెన్షన్ పడకు, తగ్గిపోతుంది. నేనుంటే ఇంతే అవుతుంది. నేను వెళ్తాను. దీపు, అసలు నేను వచ్చిందే నీకోసం. నువ్వు నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటావు అనుకున్నాను. అది తెలుసుకుందామని మా ఇంటికి వచ్చాను. ఎవరండి మీరు? డైరెక్ట్ ఇంతకు వచ్చేస్తారా? డోర్ నాక్ చేయడం తెలీదా? నాకు ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అసలు ఆ ఫోన్ పెట్టిందే నీకోసం. నీ గ్యాలరీలో పిక్స్ చూసాక నార్మల్గా పెట్టుకుందిలే అనుకున్నాను. కానీ నీ ఐస్లో ఆ వాటర్ చూస్తుంటే తెలుస్తుంది నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదని, నా కోసం ఎదురు చూస్తున్నావు. ఇంకా తగ్గిద్దామా? ఏంటి తగ్గిద్దాం ఏంటి? ఈ దూరాన్ని. మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటే మన చేతిలో ఏం లేదు. ఏమైంది? అశ్షు, మళ్ళీ డ్రగ్స్ తీసుకో కదా. నువ్వు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు ఇప్పుడు మళ్ళీ? చెప్పు. సరే తీసుకోను. ప్రామిస్? తీసుకోను. ఇంకెప్పుడు ముట్టుకో. అశ్షు, నేను నీకు గుర్తు రాకపోయి ఉంటే ఏం చేసేవాడివి? అప్పుడు హ్యాపీ కదే, నిన్ను మర్చిపోయి మంచిగా వేరే అమ్మాయిని చూసుకుంటాడు. నీ అశ్షు, మళ్ళీ డ్రగ్స్ తీసుకో కదా. ప్రామిస్? ఇంకెప్పుడు ముట్టుకో.